యాక్చువల్లీ ఈరోజు ఒక లాంగ్ వీడియో అప్లోడ్ అవ్వాలి. దానికోసం నేను చాలా ప్లాన్ చేసుకున్నాను. షూట్ కూడా చేశాను. ఎడిటింగ్ కూడా చేద్దాం అనుకున్నాను. బట్ ఆ వీడియోనైతే అప్లోడ్ చేసే సిచ్యువేషన్‌లో లేను. సో, ఏం జరిగింది ఏంటన్నది ఈరోజు మీకు చెప్తాను. హాయ్ గైస్. నా పేరు సురేష్. నేను ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ని. ఐయామ్ జస్ట్ ట్రైయింగ్ టు బిల్డ్ సంథింగ్ బియాండ్ మై 9-5. ముందు నుంచి ఒక ప్లాన్ పెట్టుకున్న. ఎవ్రీ వీక్ 2 లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయాలనేసి. వెన్స్‌డే ఒకటి, సాటర్డే ఒకటి. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలనుకున్నా. ఈ వెన్స్‌డే వీడియో కోసం కంటెంట్ కూడా రికార్డ్ చేసి పెట్టుకున్నా. చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నా. బట్ ఎడిటింగ్‌కొచ్చేసరికి ఇలా జరిగింది. కొన్నిసార్లు మనం అనుకున్నది ఏది జరగదు కదా! ఈసారి నేను వీడియోస్‌ని 4Kలో రికార్డ్ చేశాను. ఎందుకంటే కొంచెం క్వాలిటీ బావుంటుందేమోనని. క్వాలిటీ బావుంటుందనుకున్నాను. సినిమాటిక్‌గా వీడియోస్ వస్తాయేమో అనుకున్నాను. కానీ ఇంటికొచ్చాక తెలిసింది ఈ 4K క్వాలిటీ వీడియోస్ నా మొబైల్‌లో సపోర్ట్ అవ్వట్లేదు. అట్‌లీస్ట్ ఇంపోర్ట్ కూడా అవ్వట్లేదు. కొన్ని ఫైల్స్ ఓపెన్ అవుతున్నాయి. కొన్ని ఫైల్స్ లాగ్ అవుతున్నాయి. నాకు ఇది 128 జీబీ. ఇందులో 2 జీబీ మాత్రమే ఖాళీ ఉంది. బట్ నేను రికార్డ్ చేసింది మోర్ దెన్ 70 జీబీ ఉంది. సో, ఇందులో ఇంపోర్ట్ చేయడానికి అవ్వదు. సో, ఇంకొక మొబైల్ ఉంది. అది ఇది ఆండ్రాయిడ్. ఇది ఇలా ప్రాసెసింగ్ విఎన్ ఎడిటర్ ఇది. ఇది ప్రాసెసింగ్ అని గంటలు గంటలు ఇలా ఉండిపోతుంది. సో, ఒక ఫైల్ వచ్చి మోర్ దాన్ 20 జీబీ ఇలా రికార్డ్ అయింది. జస్ట్ ఒక 10 మినిట్స్ వీడియో మోర్ దాన్ 20 జీబీ ఇలా ఉంది. సో, ఈ రెండిట్లో దేనికి సపోర్ట్ అవ్వట్లేదు. అండ్ ఒక ఫన్నీ పార్ట్ ఏంటంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. నా దగ్గర ఐప్యాడ్ కూడా ఉంది. బట్ ఆ ఐప్యాడ్ నేను వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌లో మర్చిపోవడం వల్ల అది వైజాగ్‌లోనే ఉంది. సో, నాకు ఇంక వేరే ఆప్షన్ లేదు ఎడిటింగ్ చేయడానికి. నిజం చెప్పాలంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందు అనుకున్నాను కెమెరా కొనాలి, వీడియో రికార్డ్ చేయాలి, అప్‌లోడ్ చేసేస్తే సరిపోద్దేమో అనుకున్నాను. బట్ రియాలిటీ మాత్రం కంప్లీట్‌లీ డిఫరెంట్. ఎందుకంటే కెమెరా ఎంత ఇంపార్టెంటో ఎడిటింగ్ సెటప్ కూడా అంతే ఇంపార్టెంట్. అంతే ఈక్వల్లీ ఇంపార్టెంట్ అని నాకు ఈరోజు అర్థమైంది. ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేశాక. కొన్నిసార్లు స్టోరేజ్ ప్రాబ్లమ్ వస్తది. ఎడిటింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కొన్ని ఫైల్స్ ఓపెన్ అవ్వవు. కొన్ని ఎక్స్‌పోర్ట్ అవ్వవు. కొన్నిసార్లు వీడియో మొత్తం ఎడిటింగ్ చేసిన తర్వాత ఎక్కడో ఒక చిన్న పార్ట్ మనకి నచ్చదు. సో, మళ్ళీ ఆ చిన్న పార్ట్ కోసం మొత్తం వీడియో ఎడిటింగ్ చేయాలి. ఒక వీడియో ఎడిటింగ్ కోసం 2, 3 అవర్స్ పట్టేస్తది. ఇంకా థంబ్‌నెయిల్ మీద వర్క్ చేయాలి. థంబ్‌నెయిల్ కోసం కొన్నిసార్లు 1 అవర్ కూడా పడతది. అలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. టైటిల్ ఏం పెట్టాలో అర్థం కాదు. డిస్క్రిప్షన్ ఏం పెట్టాలో అర్థం కాదు. ఇన్‌కేస్ అప్‌లోడ్ చేసిన తర్వాత ఎవ్రీ 5 మినిట్స్‌కి యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసి ఎంతమంది చూసారు? ఎంతమంది సబ్‌స్క్రైబర్‌లొచ్చారు? ఎన్ని వ్యూస్ వచ్చాయి? అన్న కాలిక్యులేషన్స్ ఉంటాయి. మైండ్‌లో అలా రన్ అవుతూనే ఉంటాయి. సో, యూట్యూబ్ అంటే చిన్న విషయం కాదు. అనుకున్నంత ఈజీ కాదు. యూట్యూబ్‌లో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి ఒక ప్రాపర్‌గా మంచి కంటెంట్ ఇవ్వాలంటే అసలు అనుకున్నంత ఈజీ కాదు. సో, కొన్నిసార్లు ఇంత హార్డ్ వర్క్ చేసిన తర్వాత కొన్నిసార్లు వీడియోస్ పెర్ఫార్మ్ అవ్వవు. ఒక 20 వ్యూస్, 10 వ్యూస్ వస్తాయి. సో, అప్పుడు డిసప్పాయింట్‌గా ఉంటుంది. బట్ తప్పదు. ఇన్‌కేస్ అలా 20 వ్యూస్, 10 వ్యూస్ వచ్చినప్పుడు అనిపిస్తుంది ఏంటి మనం కరెక్ట్ వేలో ఎళ్తున్నామా లేదా అన్న కొన్ని డౌట్‌లు కూడా వస్తాయి. బట్ నేనైతే దానికోసం చూడట్లేదు. నా నా జర్నీని నేను రికార్డ్ చేయాలనుకుంటున్నాను. సో, మేబీ ఒకరోజు ఈ ఛానల్ పెద్దదవ్వచ్చు. మేబీ కాకపోవచ్చు కూడా. బట్ నేనైతే నా జర్నీని నేను కంటిన్యూ చేస్తాను. కానీ ఒక విషయం ఖచ్చితంగా చెప్పగలను. ఈ జర్నీలో నాకు ఈ యూట్యూబ్ చాలా నేర్పిస్తుంది. పేషెన్స్ నేర్పిస్తుంది. డిసిప్లిన్ నేర్పిస్తుంది. అండ్ కొన్ని స్కిల్స్ కూడా నేర్చుకుంటున్నాను. లైక్ ఎడిటింగ్ ఎలా ఎడిట్ చేయాలి? ఎలా థంబ్‌నెయిల్స్ క్రియేట్ చేయాలి? ఇవన్నీ నేర్చుకుంటున్నాను. కెమెరా ముందు మాట్లాడే స్కిల్ కూడా నాకొస్తుంది. ఆహ్, ఇప్పుడు సింగిల్‌గానే రికార్డ్ చేస్తున్నాను. ఎవరు లేరు. బట్ అందరి ముందు కూడా మాట్లాడే కాన్ఫిడెంట్ ఒకరోజు వస్తుందని అనుకుంటున్నాను. సో, మేబీ ఇవన్నీ బిగినర్ మిస్టేక్స్ అనుకుంటున్నాను. సో, మీరు కూడా ఇది బిగినర్ మిస్టేక్స్ అని కొంచెం ఎక్స్‌క్యూజ్ చేయండి. అండ్ మెల్లమెల్లగా నేర్చుకుంటూ మెల్లమెల్లగా డెవలప్ అవుతాను. అలాగే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో ఈ వీడియో ఎలా అప్లోడ్ చేశానంటే ఈ వీడియో నేను 1080లో రికార్డ్ చేస్తున్నాను. 1080 అయితే ఈజీగా నా మొబైల్ సపోర్ట్ చేస్తుంది. సో, ఈ వీడియో 1080లో అప్లోడ్ చేస్తున్నాను. సో, ఇవి ఇలా ఇలా జరుగుతుంది. బిగినర్ మిస్టేక్స్ ఉంటాయి. సో, అంతే ఒక మిస్టేక్ చేస్తేనే మనకు అర్థమవుతుంది. ఆహ్, ఆ మిస్టేక్ నుండి మనం నేర్చుకుంటాము.
సో అది ఈరోజు సంగతి. సో ఈ జర్నీలో ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ సక్సెస్‌ఫుల్ కూడా ఉంటాయి. సో మీరు కూడా నా ఈ జర్నీలో పార్ట్ అవ్వాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ మీరు కూడా ఏదైనా కొత్త విషయం స్టార్ట్ చేసినప్పుడు బిగినర్ మిస్టేక్స్ ఏం ఫేస్ చేశారో నాకు కమెంట్‌లో చెప్పండి. సో నేను కూడా నేర్చుకుంటాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.